మనతో కీర్తన్ గారు ఉన్నారు. కీర్తన్ గారితో మాట్లాడదాం. కీర్తన్ గారు గుడ్ ఈవినింగ్ అండి. కీర్తన్ గారు గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ అండి బ్రహ్మనాయుడు గారు. కీర్తన్ గారు చూశారు కదా, ఒక దారుణమైన ఘటన గుంటూరు నగరంలో జరిగింది. మహిళను వివస్త్రం చేసి దారుణంగా దాడి చేసినటువంటి ఘటన. అయితే ప్రభుత్వం స్పందించింది. పోలీస్ అధికారులు వీఆర్లకు పంపిన పరిస్థితి ఉంది. 9 మందిని అరెస్ట్ చేశారు, రిమాండ్కి పంపించారు. సో అయినప్పటికీ కూడా ఇలాంటి ఘటనలు ఎవరి అండతో జరుగుతున్నాయంటూ వైసీపీ నిలదీస్తుంది. ఏం చెప్తారు? ముందుగా మీకు, అలాగే ప్యానల్ పెద్దలకి, అలాగే రాజనీతి వీక్షకులకి నమస్కారం సార్. సార్ అంటే ఎవరి అండతోనో చేయాల్సిన అవసరం వాళ్ళకేం ఉంటది. ఫస్ట్ థింగ్ గుర్తుపెట్టుకోవాలి, ముందు ఆ ఆడపిల్లకి ఏవైతే అన్యాయం జరిగిందో, అక్కడ అవమానం జరిగిందో దాని గురించి ఏ మహిళైనా మాట్లాడితే బాగుంటుంది. కానీ దీన్ని కూడా రాజకీయంగా వాడుకుంటాము. మేము ప్రతి ఒక్క విషయాన్ని నీచంగా దిగజారి నవ్వుల పాలయ్యేలాగా ప్రతి ఇష్యూని టేక్ ఓవర్ చేస్తాను. అండ్ ఇప్పుడు ఒక పెద్ద మనిషి వచ్చి మాట్లాడిపోయారు, అయ్యో ఆయన మాట్లాడితే నాకు నిజంగా నవ్వాలా ఏడ్చాలో అర్థం కాదు. అట్లనే పెద్ద మనిషిని పిలిపించారు ఈరోజు ఫస్ట్ టైం. గంట అని మాట్లాడిన వాళ్ళు, ఈయన సంజనా సుకన్య అని మాట్లాడిన వాళ్ళు ఈరోజు వచ్చి కూటమి ప్రభుత్వానికి మహిళా భద్రత గురించి, మహిళల గురించి నీతులు చెప్పడానికి, అక్కడ ఉన్న ఎమ్మెల్యేని పాయింట్అవుట్ చేస్తూ మాట్లాడడానికి రావడానికి సిగ్గుండాలి కొంచెం వీళ్ళకి. అసలు అటువంటి మాటలు మనం మాట్లాడచ్చా? యూట్యూ అని జగన్మోహన్ రెడ్డి గారిని ఎలా అంటావు మనం అలా అనాలి. ఇప్పుడు ఈ సంఘటన చూస్తే వీళ్ళు భద్రత గురించి, మహిళల గురించి మాట్లాడుతున్నారా? ఇక్కడ పెద్ద మనుషుల్లాగా నవ్విపోతారు సార్. రాష్ట్రంలో ఉన్న ప్రజలంతా నవ్వుకుంటారు అట్లే. మేము ఎక్కడైనా సదరు వ్యక్తిని అరెస్ట్ చేయకుండా, సదరు వ్యక్తిని సస్పెండ్ చేయకుండా, సదరు వ్యక్తిని రిమాండ్కి పంపకుండా, లేదా అక్కడున్న ఎమ్మెల్యే కూడా ముందుకొచ్చి ప్రెస్ మీట్ పెట్టకుండా సైలెంట్ గా ఇంట్లో ఉండి, హోమ్ మినిస్టర్ సైలెంట్ గా ఇంట్లో ఉండి, టీబీఎన్ గారు సైలెంట్ గా ఇంట్లో ఉంటే, ఇప్పుడు వీళ్ళు వచ్చి ఆగిత్యం చేసినా అయ్యో కూటమి ప్రభుత్వం పూర్తిగా ఫెయిల్ అయింది మహిళా భద్రతలో అనుకోవచ్చు. హఠాహుటిన మేము యాక్షన్ తీసుకొని వాళ్ళని అరెస్ట్ చేయించి ఆ సదరు వ్యక్తికి ధైర్యం చెప్పి ఇది తప్పని మేము మాట్లాడుతూ ఎంత భారీగా ఖండిస్తున్నామో మీరు చూస్తున్నారు. సీఎం గారు మాట్లాడారు, హోమ్ మినిస్టర్ గారు మాట్లాడారు, సదరు ఎమ్మెల్యే కూడా నీట్ గా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. తప్పెక్కడ కనపడుతుందంటే, పాత వీళ్ళ గవర్నమెంట్ లో ఉన్న వనిత గారు హోమ్ మినిస్టర్ గా ఉన్నప్పుడు ఒక స్పాట్ కి వెళ్ళి రేప్ అయిన అమ్మాయి గురించి ప్రెస్ మీట్ పెట్టాలి. ఆ ప్రదేశానికి వెళ్ళి మీడియా వాళ్ళందరూ లోగోలు పెట్టిన తర్వాత ఏం జరిగింది, ఎప్పుడు జరిగింది, ఎలా జరిగింది, ఈ రోజుకి 3వ రోజా, ఓహో ఎలా జరిగింది అని ఆవిడ మాట్లాడుతుంటే నేషనల్ ఛానల్స్ ఈమె భాగవతం గురించి చేశారు. ఓకే, ఓకేలండి. ఇది దీని తర్వాత రేపుల గురించి, అలా రేపు చేయాలని రాలేదు, ఇదో తాగిన మత్తులు అనుకోకుండా చేశారు. ఈవిడ ఇదే హోమ్ మినిస్టర్ గత ప్రభుత్వంలో ఒక రేపు ఆవిడ మాట్లాడిన మాట, రేపు చేయాలని పోలేదంట, ఆ ఉద్వేగపూర్వకంగా తాగారు కాబట్టి రేపు చేశారంట. తల్లిదండ్రులు బాధ్యత తీసుకోవాలంట పిల్లలది. వీళ్ళొచ్చి ఇప్పుడు మాకు సూక్తి ముక్తావలి శ్లోకాలు చెప్తున్నారు ఇక్కడికి వచ్చి కూర్చొని. అండ్ బేసిక్ థింగ్ మాట్లాడదాం. అనంతబాబు అనే వ్యక్తి నేనే చంపాను, నేనే డోర్ డెలివరీ చేశాను అని కారు దగ్గర వేసుకొని చెప్పిపోయాడు. నిజంగా ఆయన గొప్పగా చెప్పాలి, వీళ్ళ పార్టీ దరిద్రం పట్టింది కాబట్టి. అటువంటి వ్యక్తి చెప్తే ఒక సస్పెండ్ ఆర్డర్ గానీ, కనీసం అతను యాక్షన్ గానీ, అతనికి శాల్వాలు కప్పి బ్రహ్మరథం బట్టి తీసుకొని వచ్చారు వీళ్ళ పార్టీలో. వీళ్ళు ఈ రోజు మాట్లాడేది రైట్ గారు. అమ్మా మీరు చెప్పినప్పుడు నేను సూక్తులన్నీ విన్నాను. 2 మినిట్స్ మేడం, 2 మినిట్స్ వారు మాట్లాడడానికి నెక్స్ట్ మీరే నువ్వు చెప్పులేమ్మా, నీ సూక్తులు నువ్వు చెప్పులే కానీ నేను ఇక్కడ ఈ పాయింట్ రైజ్ చేద్దామని చెప్పమ్మా. నీ సూక్తులు చేసిన రోజు నీ సూక్తులు చెప్పుంటే బాగుండు. నీ సూక్తులు వినింటే బాగుండు తల్లి. మల్లేశ్వర్ గారు వారు చెప్పిన తర్వాత మీరు రెస్పాండ్ అవుతారు ప్లీజ్. మల్లేశ్వర్ గారు దయచేసి ఆగాలి. మల్లేశ్వర్ గారు ప్లీజ్ ప్లీజ్. మల్లేశ్వర్ గారు కీర్తన్ గారు మీరు కంటిన్యూ చేయండి. కీర్తన్ గారు కంటిన్యూ చేయండి. బ్రహ్మనాయుడు గారు ఇక్కడ నేను ఆవిడకు అడ్డు రావడానికి కాదు, ఆవిడ పాపం ఎమ్మెల్సీ ఎవరైతే ఉన్నారో అతన్ని సస్పెండ్ చేసి 6 నెలలు మా ప్రభుత్వంలో ఉన్నప్పుడు జైలుకి వెళ్ళాడో లేదో తెలుసుకొని మాట్లాడు. ఓకే మేడం. మల్లేశ్వర్ గారు నెక్స్ట్ మీరే మాట్లాడుతున్నారు దయచేసి, వారి తర్వాత మీరే ప్లీజ్. మల్లేశ్వర్ గారు
ఓకే 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 చెప్పారు కదా ఇంకా వదిలేసండి. మీ సబ్జెక్ట్ తెలిసే మిమ్మల్ని కీర్తన్ గారు కంటిన్యూ చేయండి. క్రాస్ టాక్ వద్దండి. కీర్తన్ గారు కంటిన్యూ సార్ చేయండి. ఒకటే విషయం గుర్తుపెట్టుకోండి, ఈ అమ్మాయి ప్రవర్తన ఎప్పుడు ఇలాగే ఓకే ఓకే ఉంటుంది. ప్లీజ్ వ్యక్తిగతంగా వద్దు. అమ్మాయికి నచ్చింది మాట మేడం వ్యక్తిగతంగా వద్దు. వ్యక్తిగతంగా మీరు ఒకరినొకరు మాట్లాడుకోవద్దు. మొత్తం స్టడీ చేయండి. కీర్తన సబ్జెక్ట్ లేకుండా వస్తుంది సార్. అట్లాంటి కీర్తన అని మా చెప్పండి. నీ యొక్క సబ్జెక్ట్ మేము మాట్లాడలేమమ్మా? మేడం ప్లీజ్ పర్సనల్ టార్గెట్ చేసుకోవద్దు ఒకరికొకరు. మేడం ప్లీజ్ మల్లేశ్వరి గారు పర్సనల్ గా టార్గెట్ చేసుకోవద్దండి. కీర్తన్ గారు మీరు ఒకరినొకరు పర్సనల్ గా టార్గెట్ చేసుకోవద్దు. జరిగింది చాలా దారుణమైన ఘటన. ఆ ఘటనను మళ్ళీ పునరావృతం కాకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలో ప్రభుత్వం దాన్ని మాట్లాడుతుంది. కాదు బ్రహ్మనాయుడు గారు, మీరు టీడీపీ వాళ్ళని అడగండి, జనసేన వాళ్ళని అడగండి. ఏ రోజైనా ఈవిడ కన్సర్న్ అయ్యి ఒక వాటి మీద కరెక్ట్ గా మాట్లాడుతుందని అంతగా విషయం గురించి క్లియర్ గా చెప్పాను. అతనే యాక్సెప్ట్ చేసిన తర్వాత మర్డర్ నేను చేశాను ఒప్పుకున్న మేడం ప్లీజ్ మేడం మీరు పర్సనల్ గా ఒకరికొకరు టార్గెట్ చేసుకొని మాట్లాడదు దయచేసి. ఓకే మల్లేశ్వర్ గారు మీరు మాట్లాడదు దయచేసి ఒక 2 minutes ప్లీజ్. ఒక మర్డర్ నేను చేశాను ఒప్పుకున్న తర్వాత అరెస్ట్ చేయకుండా సార్ మీరు అడుగుతున్నా. నేను ఎప్పుడు మేము ఈ ప్రభుత్వంలో వచ్చిన తర్వాత ఎవరిని సమర్థించలేదు సార్. ఫస్ట్ థింగ్ గుర్తుపెట్టుకోండి, మేము టీడీపీ అయినా కూటమి అయినా వ్యవస్థలో వాళ్ళెవరో ఆ టైంలో కొట్టుకోవడానికి ఎమ్మెల్యేలు సపోర్ట్ తీసుకుంటారని ఎలా ఊహిస్తాం సార్? వాళ్ళు ఆ బోర్ విషయంలో కొట్టుకున్నారు. ఆ అమ్మాయి విషయంలో జరిగింది చాలా తప్పు. దాన్ని ప్రతి ఒక్కరం ఏకతాటిగా ఖండిస్తున్నాం. అండ్ యాక్షన్ కూడా తీసుకున్నాం. ప్రతి ఒక్కరం ఒకే మాట పైన ఉన్నాం. అలాంటి స్టేట్మెంట్ మీ పార్టీ నుంచి కానీ మీ నాయకుల నుంచి ఎప్పుడు వచ్చింది? నేను ఇంకొక వీడియో చూపిస్తాను సార్. వ్యాఖ్యలు చేశారు. జగన్ వచ్చిన తర్వాత ఈ మహిళలపై దాడులు జరుగుతున్నట్టు రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు. 1-2 అత్యాచారం ఘటనలు భూతత్వంలో చూపించి రాద్ధాంతం చేస్తున్నారన్నారు. ఓకే మేడం ఓకే. రోజా గారి స్టేట్మెంట్ సార్ రోజా గారి మీరు ప్లీజ్ అమ్మా కాసేపు ఉండండి. స్టేట్మెంట్స్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ లోనే ఏమో రేపులు జరిగినట్టు, అరాకొర జరిగితే కూడా ఆగిత్యం చేస్తున్నారు. అంటే ఒక బాధ్యతాయుతమైన మినిస్టర్ గా ఉండి ఒక ప్రెస్ మీట్ పెట్టి రోజా గారు ఒక రేప్ అయిన బాధితురాలు పక్కన మాట్లాడాల్సిన మాటల వీళ్ళు కూడా ఈ రోజు వచ్చి నీతులు చెప్తే ఎవరైనా వింటారా? అరే కుటుంబ ప్రభుత్వం యాక్షన్ తీసుకోకపోతే లేదు ఆ అమ్మాయికి సపోర్ట్ గా నిలబడకపోతే మీరు ఏది మాట నేను యాక్సెప్ట్ చేస్తాను. లేదు మేము ఇక్కడ వచ్చిన ప్యానల్ మెంబర్స్ కూడా ఆ అమ్మాయికి ఏం జరిగిందండి, అమ్మాయి ఆగిత్యంగా పోయింది అట్లా మేము తప్పులు మాట్లాడుంటే మీరు మమ్మల్ని అంటే ఒక మాట. ఆ అమ్మాయి విషయంలో జరిగింది తప్పు, ఖచ్చితంగా శిక్షలు పడాలి అని ఏకతాటిపైన పై నుంచి కింద అంత వ్యవస్థ మొత్తం స్పందించి మాట్లాడుతున్నప్పుడు మీరు మాట్లాడడానికి ఏముంది ఇక్కడ? మేము వెనకేసుకొని వస్తున్నామా? లేదు వాళ్ళని మా పార్టీ కార్యకర్తలని కాపాడుకుంటున్నామా? ఎక్కడ లేదు కదా.